చూడండి, ఈ ఊరందరికీ మంచి చెడు చెప్పే కుటుంబం మాది. కలిసి చెప్పకండి, విడివిడిగా చెప్పండి, విడమర్చి చెప్పండి. సార్, మా ఆవిడ నాతో పెళ్ళైన 3 సంవత్సరాల వరకు బాగానే కాపురం చేసింది సార్. తర్వాత ఓపెన్ యూనివర్సిటీలో జాయిన్ అవుతా అని చెప్పి 2 లక్షలు తీసుకెళ్ళింది సార్. మళ్ళీ తిరిగి రాలేదు సార్. నెక్స్ట్, నీ సమస్య ఏమిటి? మా ఆవిడ కూడా అంతే. నెక్స్ట్, నీ సమస్య ఏమిటి? మా ఆవిడైతే 3 రోజుల కాపురం చేసింది, 6 లక్షలు పట్టుకుపోయింది, అంతేనా? అంత కరెక్ట్గా ఎలా చెప్పారు సార్ మీరు? The relationship between wife and husband should be like a fish and fresh water, not as fish and fisherman. నాకి పెళ్ళం, నాకి చాంద్కా కూడా నాతో పాటు 3 గంటలు కాపురం చేసి 30 లక్షల గోల్డ్ పట్టుకోపోయింది సార్. ఏయ్! అసలు ఇంతకీ ఆ అమ్మాయి ఎలా ఉంటుంది? ఏ పిల్ల, అట్లా నవ్వేసి పారిపో మాకే బాబు. అది ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, పిల్ల నువ్వు లేని జీవితం, నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం, అవకాయ బద్దలేని మందు కంట దారుణం. ఇలాంటి ఫ్యామిలీస్ కేసులో తీర్పు ఇవ్వాలంటే మా ఫ్యామిలీస్ పక్కన ఉండాలి. సతీ సావిత్రి. ఏంటి స్వామి నన్ను పిలిచారు? నలుగురిలోకి నేను ఎప్పుడూ రాలేదు కదా.